స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు ప్రభుతో మాట్లాడారా? మరి ప్రభు తన వాక్ ద్వారా మిమ్మల్ని బలపరిచారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిదినము దేవుని సన్నిధిలో మరి గడపండి, లేదా మీరు ఉదయాన్నే 3 గంటలకు లెగిసి ప్రభువుని స్తుతించండి. తద్వారా మరి ప్రశాంతమైన వాతావరణంలో మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి దేవునితో మరి నీవు మాట్లాడినప్పుడు ప్రార్థన ద్వారా మరి నీకు ఏకాగ్రత కలుగుతుంది. మరి మరి ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి నీవు దేవునికి కనెక్ట్ అవుతావు. తద్వారా మరి దేవుడు నీ మనవి వింటాడని నీకు తెలియచేస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుంది. నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ఈ దినం ప్రభు మనతో మాట్లాడి మనకిస్తున్న వాగ్దానమే ఇది. కనుక ఇక్కడ ఏమంటాడంటే మనుష్యులను, దేవునికి స్తోత్రం, ఇక్కడ మనుషులు దేవుడు చేసిన ప్రజలే కాదంటలేదు, కానీ ఈ మనుషుల మీద నువ్వు మనుషులను నమ్ముకోవడానికి వీల్లేదు అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాజులను మరి మన ఈ లోకంలో చూస్తున్న మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, మరి ప్రధానమంత్రుల్ని చూస్తున్నాం. వీళ్ళందరినీ దేవుడే ఏర్పాటు చేశాడు, నియమించాడు. అయినప్పటికీ కూడా నీవు రాజుల మీద ఆధారపడడానికి లేదు, రాజులను నమ్ముకోవడానికి లేదు, మనుషులను నమ్మడానికి వీల్లేదు. నీవు ఎవరిని నమ్మాలంటే సాక్షాత్తు నీ సృష్టికర్తపై నీ నమ్మకం ఉంచాలి. ఆయనే నిన్ను విడిపించడానికి సమర్థుడు అని మరి నువ్వు తెలుసుకోవాలి. ఈ పరిస్థితిని బట్టి, ఈ స్థితిగతులను బట్టి మనం ఏం చేస్తామంటే మరి ఏ నాయకులను, మరి రాజులను, అధికారులను, మరి ఎవరైతే పలుకుబడి కలిగిన మనుషులను మనం ఏం చేస్తామంటే ఆశ్రయిస్తాం. ఆ విధంగా మరి దేవుడు కాదంటున్నాడు. దేవుని మీదే నువ్వు ఆధారపడినప్పుడు మరి దేవుడు చక్కటి ఆలోచన ద్వారా నిన్ను నడిపిస్తాడు. కనుక మరి ప్రతి ఒక్కరూ ఏం చేద్దామంటే దేవుని మీద ఆధారపడడానికి, దేవుని నమ్ముకోవడానికి మరి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిస్థితులు తారుమారైపోతుంటాయి. ఒక సందర్భంలో మరి అన్నీ బాగున్నాయన్న స్థితిలో మరి వ్యతిరేకతలు మీదకు వచ్చి పడుతూ ఉంటాయి. కనుక మరి ప్రతి ఒక్కరూ మరి తెలుసుకుని మరి ఈ పరిస్థితుల్లోంచి విడిపించగల వారు మనుషులు కాదు, రాజులు కాదు, మరి నీ దేవుడే నిన్ను రక్షించడానికి, విడిపించడానికి సమర్థుడు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువు అందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నేనా ఎవరి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి విశ్వాసంలో, నేనా పరిశుద్ధతలో, నేనా నమ్మకంగా విశ్వాస యాత్రలో కొనసాగడానికి కృపణను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నేను మా భారతదేశానికి రక్షణ దయచేయమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రికి వందనాలు. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాము. తండ్రికి వందనాలు. ఈ దినం ఉద్యోగాలు తెచ్చండి, చదువుకుంటున్న బిడ్డలు తోడే ఉండండి. నేను ప్రతి ఒక్కరిని వారి యొక్క పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రికి వందనాలు. ఈ సమయంలో ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే దినం జరుపుకుంటున్న బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను, మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. మరి ఇవన్నీ వీడియోలన్నీ మీకు మరి ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాగ్దానాలు మరి అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. అలాగే ఇద్దరు ఎవరైతే మ్యారేజ్, బర్త్డే జరుపుకుంటున్నారో మీరు అందరికీ
క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.